గుంటూరు జిల్లా రేపల్ల తాలూకా పల్లపట్ల జానకి స్వగ్రామం. తండ్రి శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యులు, తల్లి సత్యవతి. ఇంటి పేరు సిస్టావారు. జానకి అక్క చెల్లెళ్ళు 6. ఆమె 4వవారు. చిన్నప్పటి నుంచి జానకికి లతా మంగేష్కర్ పాటలంటే ఎంతో ఇష్టం. సంగీత జ్ఞానం ఆమెకు దేవుడిచ్చిన వరం. ఊహ తెలిసినప్పటి నుంచి కూని రాగాలు తీస్తూనే ఉన్నారు. ఆమె బాల్యం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనూ, రాజమండ్రిలో ఉన్న రోజుల్లో నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర శాస్త్రీయ సంగీత శిక్షణ తీసుకున్నారు. యుక్త వయసులో జానకి ఫన్ డాక్టర్ చంద్రశేఖరంతో ప్రోగ్రామ్స్ చేస్తుండేవారు. ఆ తర్వాత ఆయనే ఆమె మామగారయ్యారు. చంద్రశేఖరం కుమారుడు వి రాంప్రసాద్తోనే జానకి వివాహం జరిగింది. జానకి గాత్రశుద్ధిని గుర్తించిన చంద్రశేఖర్ ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందిగా జెమినీ, ఏవిఎం స్టూడియోస్కు ఉత్తరాలు రాసేవారు. అలా ఒకసారి ఆడిషన్కు రండి అని కబురొచ్చింది. అక్కడ్నుంచి మద్రాసు వెళ్లి ఏవిఎం స్టూడియోస్లో టెస్ట్ కోసం లతా పాడిన రసిక్బలామా గీతాన్ని పాడారామె. ఆ పాట విన్న వెంటనే ఆమెకు స్టాఫ్ ఆర్టిస్టుగా ఎంపిక చేసి నెల జీతానికి తీసుకున్నారు. ఆ పాట విని సెలెక్ట్ చేసుకుంది అప్పటి పర్మనెంట్ స్టాఫ్ అయిన సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం. అయితే చిత్రం ఏమంటే, ఏవిఎం స్టూడియోలో కంటే ముందు ఆమె 1957 ఏప్రిల్ 4న టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో విదియన్ విళ్ళయ్యాట్టు అనే తమిళ చిత్రంలో తొలిసారిగా పేదే ఎన్ ఆసై పాళానదేను అనే పాట పాడారు. ఆమెకు చలపతిరావును పరిచయం చేసింది దర్శకుడు వి రామచంద్రరావు. తమిళ చిత్రంలో ఆమె 2 పాటలు పాడారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. తమిళమే రాని జానకి మొట్టమొదటిసారి తమిళంలో 2 విషాద గీతాలు పాడటం విశేషం. ఆ తర్వాత ఆమె 1957 మే 5న ఘంటసాలతో కలిసి ఎమ్మెల్యే సినిమా కోసం నా ఆశ అడియాస చెయ్యిజారే, మణిపూస బ్రతుకంతా, అమావాస లంబాడోళ్ల రామదాస అనే విషాద గీతం పాడారు. దీని రికార్డింగ్ గోల్డెన్ స్టూడియోస్లో జరిగింది. అలానే అదే చిత్రంలో ఆమె ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం అనే మరో పాట కూడా పాడారు. అలా విషాద గీతాలతోనే గాయనీగా జానకి కెరియర్ మొదలైంది.